వందే గోమాతరం శ్రీ కామధేను గో సంరక్షణశాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి శ్రీమాన్ మోహన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒక్క గోవుతో 40 గోవులను తయారు చేసి ఉన్నాడు. అది ఎలాగంటే కలేబాలకు వెళ్ళే వాటిని నిలిపి అడ్డుకొని వాటిని తన గో సంరక్షణశాలకు తీసుకువచ్చి వాటిని పెంచుతూ ఉన్నాడు. కాకపోతే ఏ ఒక్క గోవు కూడా పాలు ఇచ్చి తన కుటుంబాన్ని పోషించేటట్లుగా లేదు. మరి 40 ఆవులను పెంచాలంటే చిన్న విషయం అయితే కాదు కదా. కాబట్టి ఎండాకాలం సమీపించింది. అన్నీ మన దేశీయ ఆవులే. సాక్షాత్తు భగవంతుడు సైతం అనేక అవతారాలలో గోవును సంరక్షించినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా గోవుకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఎంతో గొప్పదని మనం తెలుసుకుంటాం. కనీసం అలాంటి గోవును 40 గోవులను పెంచుతూ ఉన్నాడు, సాకుతూ ఉన్నాడు. చక్కగా వాటికి కావాల్సినటువంటి గడ్డి దానా వాటి కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ విషయం మనకు తెలుస్తూ ఉన్నది. చక్కగా ఇంటిల్లిపాది దాన్ని కేటాయిస్తూ పొద్దున్నే 4 గంటలకు లేచి రాత్రి 11 వరకు కూడా గోసేవలు చేసుకుంటూ చక్కగా ఆ నిర్వహణలో విధి నిర్వహణలో తన శరీరాన్ని ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి ఆ గో సంరక్షణశాలను నిర్వహిస్తూ ఉన్నాడు మోహన రావు గారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి చక్కటి ఆదరణ భగవంతుడు మనుష్యుల రూపంలో దాతల రూపంలో సమకూరేటట్లుగా ఆశీర్వదించాలని మనపూర్వకంగా కోరుతున్నాం. ఓం